రూ. 25,000 ఒక మంచి పవర్‌ఫుల్ మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి రూ. 25,000లో చాలా మొబైల్స్ అనేవి ఉన్నాయి. వీటిలో టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రూ. 25,000 ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్‌మీ బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి రియల్‌మీ P4 Pro 5G. దీంట్లో ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ అప్ టు 144 హెర్ట్జ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్‌ప్లే వస్తుంది. డిస్‌ప్లే మాత్రం లేటెస్ట్ అండ్ బెస్ట్ డిస్‌ప్లేనే చేసినారు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా, మూవీ చూడాలన్నా డిస్‌ప్లే మాత్రం ఒక మంచి డిస్‌ప్లేనే చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 50 ఎంపీ సోనీ IMX896 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా కూడా 50 ఎంపీ ఉంటుంది. దీంట్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K వీడియో అనేది రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసిన. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్. స్నాప్‌డ్రాగన్ నుంచి లేటెస్ట్ అండ్ బెస్ట్ ప్రాసెసరే. మీరు దీంట్లో గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో హైపర్ విజన్ AI చిప్ ఉంటుంది. ఇది మనకు గేమింగ్ ఆడేటప్పుడు డిస్‌ప్లేలో కొద్దిగా యూజ్ అవుతుంది. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కువనే వస్తుంది. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ కానీ IP66 రేటింగు ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ప్రెజెంట్ ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి రూ. 23,000 చూపిస్తుంది. దాంతోపాటు రూ. 2,000 యూపీఐ ఆఫర్ ఇచ్చినారు. మీరు గూగుల్ పే కానీ పేటీఎం, క్రెడ్ యాప్ ఇలా మీరు కొన్ని యాప్స్ నుంచి డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇన్స్టాంట్గా రూ. 2,000 తగ్గుతుంది. దాంతోపాటు కార్డ్ ఆఫర్ కూడా సేమ్గానే ఉంటుంది. రూ. 2,000 HDFC కానీ SBI, యాక్సిస్ ఇలా కొన్ని బ్యాంక్ సంబంధించిన డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ వాడితే రూ. 2,000 ఇన్స్టాంట్గా తగ్గుతుంది. మనకు ఫైనల్ ప్రైస్ వచ్చేసి రూ. 21,000 వస్తుంది విత్ ఆఫర్ అన్ని కలుపుకుంటే. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు ఈ రియల్మీ P4 Pro 5G. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి రూ. 25,000 ఒక మంచి కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ వచ్చేసి రియల్మీ 14 Pro Plus. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మనకు లేటెస్ట్ అండ్ బెస్ట్ డిస్ప్లేనే. దీంట్లో కలర్స్, బ్రైట్నెస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 ఎంపీ సోనీ IMX896 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి 50 ఎంపీ పెరిస్కోపిక్ సెన్సార్ యూజ్ చేసినారు. ఇది కూడా మనకి సోనీ సెన్సారే విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్లో మనకి మెయిన్ ప్లస్ పాయింట్ పెరిస్కోపిక్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఈ సెన్సార్ వల్ల మీరు లాంగ్ డిస్టెన్స్లో జూమ్ చేసి కూడా మంచి ఫోటో తీసుకోవచ్చు. దీంట్లో మనకు 120x దాకా జూమ్ చేసుకోవచ్చు. దాంతోపాటు పోర్ట్రేట్ మోడ్లో కూడా మంచి బ్లర్ ఫోటో తీసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ మాత్రం చాలా బాగుంటాయి. థర్డ్ కెమెరా వచ్చేసి 8 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా. ఇది మనకు డీసెంట్గానే ఉంటుంది. సెల్ఫీ కెమెరా కూడా 32 ఎంపీ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. మీరు ఒకవేళ రూ. 25,000 ఒక మంచి కెమెరా మొబైల్ కొనాలనుకుంటే ఈ రియల్మీ 14 Pro Plus తీసుకోండి. దీంట్లో కెమెరాస్ మాత్రం చాలా బాగుంటాయి. దాంతోపాటు స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ కానీ 6000 mAh బ్యాటరీ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా వస్తుంది. ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే యాక్చువల్గా మనకి లాంచ్ అయింది వచ్చేసి రూ. 32,000 లాంచ్ చేసినారు. ఇప్పుడు మనకి ఈ ఆఫర్లో జస్ట్ రూ. 24,000 వస్తుంది. అది కూడా 8GB ర్యామ్ 256. ప్రెజెంట్ ఇది మాత్రం చాలా మంచి డీల్ అని చెప్పొచ్చు. మీరు ఒకరికి మంచి కెమెరా మొబైల్ కొనాలనుకుంటే ఈ రియల్మీ 14 Pro Plus తీసుకోండి. దీంట్లో ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి గేమింగ్ మొబైల్. మీరు రూ. 25,000 ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూసినట్లయితే ఈ మొబైల్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఒప్పో K13 టర్బో. ఈ మొబైల్లో మెయిన్ స్పెషల్ ఫీచర్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ కెమెరా సెటప్లో ఇన్బిల్ట్గా కూలింగ్ ఫ్యాన్ అనేది యాడ్ చేసినారు. ఇది మనకు డైరెక్ట్గా కెమెరా సెటప్లో ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనకు మొబైల్ ఎక్కువ హీట్ కాకున్నట్ల కూల్ చేస్తుంది ఈ కూలింగ్ ఫ్యాన్ ఉండడం వల్ల. ఈ మొబైల్లో ఇదే మనకు స్పెషల్ ఫీచర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా ఒక మంచి డిస్ప్లే చేసినారు. మీరు గేమింగ్ ఆడడానికి, మూవీ చూడడానికి డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 50 ఎంపీ ఉంటుంది. దీంట్లో ఓఎస్ సపోర్ట్ అయితే లేదు. సెల్ఫీ కెమెరా 16. దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా యావరేజ్ కెమెరాస్ చూసినారు. దీంట్లో మీరు కెమెరాస్ మరీ ఎక్కువ హై ఎక్స్పెక్ట్ చేయకండి. కెమెరాస్ మాత్రం యావరేజ్గానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీరాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్. ప్రజెంట్ మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు దీంట్లో గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లో మనకు వేపర్ కూలింగ్ సిస్టమ్ కానీ కొన్ని గేమింగ్ సంబంధించిన కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ రూ. 25,000 ఒక మంచి గేమింగ్ మొబైల్ కొనాలనుకుంటే ఈ ఒప్పో K13 టర్బో కూడా ట్రై చేయండి. దాంతోపాటు 7000 mAh బ్యాటరీ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ప్రజెంట్ ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి
రూ. 28,000 పెట్టినారు. దాంతో పాటు రూ. 3,000 యూపీఐ ఆఫర్ ఇచ్చినారు. గూగుల్ పే గానీ, పేటీఎం ఇట్లా క్రెడిట్ యాప్ కొన్ని యాప్స్ నుంచి మీరు పేమెంట్ చేస్తే ఇన్‌స్టాంట్‌గా రూ. 3,000 తగ్గుతుంది. దాంతో పాటు కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కొన్ని బ్యాంక్స్ సంబంధించిన డెబిట్ గానీ, క్రెడిట్ కార్డ్ గానీ వాడితే రూ. 3,000 ఇన్‌స్టాంట్‌గా తగ్గుతుంది. మనకు ఫైనల్ ప్రైస్ వచ్చేసి రూ. 25,000 వస్తుంది. విత్ యూపీఐ ఆఫర్ అన్నీ కలుపుకుంటే. ఈ రూ. 25,000 ఒక మంచి గేమింగ్ ఫోను. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇదొచ్చేసి ఐక్యూ బ్రాండ్ నుంచి. ఇది కూడా గేమింగ్ మొబైలే. ఐక్యూ నియో 10R. ఇంగా మనకి ఒప్పో K13 టర్బోతో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా బెటర్ ఉంటుంది. దీంట్లో మనకు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ వస్తుంది. 6400 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ గానీ, దాంతో పాటు డిస్ప్లే కూడా 1.5K 144 హెర్ట్జ్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఓవరాల్ దీంట్లో కూడా ఫీచర్స్ మనకు చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ ఒప్పో K13 టర్బో వద్దనుకుంటే ఈ ఐక్యూ నియో 10R తీసుకోండి. ఇది కూడా మనకి రూ. 25,000 ఒక మంచి పవర్‌ఫుల్ అనే గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 8 ర్యామ్ ప్లస్ 128 రూ. 25,000 ఉంది. దాంతో పాటు రూ. 1000 కార్డ్ ఆఫర్ కూడా వస్తుంది. ఓవరాల్ మనకి విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకొని రూ. 24,000 వస్తుంది. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇదొచ్చేసి వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి. ఇదొచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ CE5. ఇది కూడా మనకి రూ. 25,000 ఒక మంచి మొబైలే. దీంట్లో పర్ఫార్మెన్స్ అన్ని ఫీచర్స్ కూడా బాగున్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 120 హెర్ట్జ్ ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే కూడా ఒక డీసెంట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మనకి ఇంకా 1.5K ఇచ్చింటే బెటర్ ఉంటుండే. డిస్ప్లే కూడా మనకి బాగానే ఉంటుంది. దాంతో పాటు మెయిన్ కెమెరా 50 MP సోనీ కెమెరా ఉంటుంది. విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీరాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. దీంట్లో మీరు బీజీఎంఐలో 120 FPSలో గేమింగ్ ఆడుకోవచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా కూడా ఈ మొబైల్ చాలా బాగుంటుంది. దాంతో పాటు 7110 mAh బ్యాటరీ వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. దీంట్లో మనకు సింగిల్ స్పీకరే, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. ఓవరాల్ దీంట్లో కూడా ఫీచర్స్ బాగున్నాయి. ఈ మొబైల్‌లో మనకు ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో మనకు సాఫ్ట్‌వేర్ వచ్చేసి చాలా క్లీన్‌గా ఉంటుంది. దాంతో పాటు అప్డేట్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు. ఈ వన్‌ప్లస్ నార్డ్ CE5లో. ప్రెజెంట్ ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 8 ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి రూ. 25,000 పెట్టినారు. దాంతో పాటు కార్డ్ ఆఫర్ వచ్చేసి రూ. 1,750 ఇచ్చినారు. ఓవరాల్ మీకు 23,000-24,000 వస్తుంది. ఈ వన్‌ప్లస్ నార్డ్ CE5. మీరు ఒకవేళ వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ వన్‌ప్లస్ నార్డ్ CE5 కూడా ట్రై చేయండి. ఇవే మనకు ఈ రూ. 25,000 ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్. ఈ 5 మొబైల్‌లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ 5 మొబైల్స్ సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఒకసారి అక్కడి నుంచి కూడా చెక్ చేయండి. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.